ఇవాళ వీడియోలో 43 యూపీ 7740 PTZ ఇవ్వబడింది. ఇది బ్లాంక్ డిస్ప్లేతో కస్టమర్ ఇవ్వడం జరిగింది. సెట్ ఆన్ చేసి చూద్దాం. టీవీ అంతా బ్లాంక్ వస్తుంది, పిక్చర్ ఏం రావట్లేదు. మామూలుగా ఇలాంటి బ్లాంక్ కండిషన్లో మామూలుగా మనకి వాయిస్ కూడా వస్తుంది, బట్ దీనిలో ఇప్పుడున్న కండిషన్లో వాయిస్ కూడా రావట్లేదు. టీవీ అంతా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ సంబంధించిన వోల్టేజ్ లెస్ నుండి పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూద్దాం. ముఖ్యంగా గేట్ సప్లైస్ వస్తున్నాయో లేదో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కామన్గా బ్లాంక్ డిస్ప్లేలో వాయిస్ ఖచ్చితంగా వస్తుంది, బట్ దీనిలో ఇక్కడ ఉన్న కండిషన్లో వాయిస్ కూడా రావట్లేదు. టీవీ అయితే ఆన్ చేశాను, గేట్ సప్లైస్ చూస్తున్నాను. ముందు VDD సప్లై అంటే ప్రొడక్షన్ వోల్టేజ్ అనేది వస్తుంది, అలాగే గేట్ సప్లైస్ కూడా చెక్ చేస్తాను. గేట్ సప్లైస్ వస్తే మ్యాక్సిమం అనేది పిక్చర్ అనేది మనకి వచ్చేయాలి. ఓకే, గేట్ సప్లైస్ ఆసిలేట్ అవుతున్నాయి అంటే మేబీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సీకేవి లైన్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ సీకేవి వోల్టేజ్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. వోల్టేజ్లు చూసారు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఇలాంటి కండిషన్లో మనకి పిక్చర్ అనేది వచ్చేయాలి. నేను అబ్జర్వేషన్ ప్రకారంగా అయితే GPU వోల్టేజెస్ అంటే గ్రాఫికల్ అవుట్పుట్స్ అనేది ఎటువంటి సిగ్నల్స్ అనేది చూపించడం లేదు. ఒకసారి చూద్దాం పిక్చర్. ఓకే, బ్లాంకే వస్తుంది. సో నేను ఇప్పుడు అనుకున్న ప్రకారంగా ఇది మదర్ బోర్డ్ పోయింది అనుకుంటున్నాను. ఇది ఎలా కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిమోట్ అయితే ఆపాను, బట్ రిమోట్ అయితే ఆఫ్ అయింది. రిమోట్ అయితే స్టాండ్ బై రిలీజ్ అవ్వట్లేదు, ఎటువంటి స్టాండ్ బై రిలీజ్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఒకసారి పవర్ ఆఫ్ చేసి అంటే ప్లగ్ తీసేసి ఒకసారి పెట్టి చూస్తాను, ఆన్ అవుతుందో చూద్దాం. బటన్ నొక్కినా కూడా ఆన్ అవ్వట్లేదు. ప్లగ్ డైరెక్ట్గా తీసేస్తున్నాను, ఇండికేషన్ ఆగింది. డైరెక్ట్గా పెడుతున్నాను. ఓకే, స్టాండ్ బై డైరెక్ట్గా రిలీజ్ అయింది, బట్ రిమోట్ ఆఫ్ చేస్తుంటే ఆఫ్ అవ్వడం లేదు. సో మనం దీన్ని బట్టి ఇది మదర్ బోర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మదర్ బోర్డ్ నుంచి GPU సిగ్నల్స్ రావడం లేదు, ప్రాసెసర్ పోయి ఉండొచ్చు. సో ఇప్పుడున్న కండిషన్లో దీనికి మదర్ బోర్డు అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇంతకు ముందులాగా బాగానే వస్తుంది. ప్యానల్ ఈజ్ 100% వర్కింగ్ అని ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే LG సిరీస్లో ఆప్టికల్ అవుట్పుట్ అనేది సాకెట్ ఇవ్వబడుతుంది. అది ఇదనమాట, కెమెరా జూమ్ చే. ఈ సాకెట్లో మనకి మదర్ బోర్డు 100% వర్క్ చేస్తే మాత్రం ఈ ఆప్టికల్లోంచి మనకి రెడ్ లైట్ బీమ్ అనేది అవుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ రెడ్ లైట్ అవుట్పుట్ అంటే లైట్ అనేది రావట్లేదు, అంటే ఒక రెడ్ లైట్ బీమ్ అనేది రావట్లేదు. సో మన 100 to 100% మన రిమోట్తో స్టాండ్ బై అవ్వకపోవడమే కానీ ఎటువంటి ఇండికేషన్ లేకపోవడమే కానీ అన్ని రకాల పర్టికులర్గా అబ్జర్వేషన్ చేస్తే మన మదర్ బోర్డ్ పోయిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.